కాబోయే భార్యని చంపించాలని చూస్తావా? నువ్వు ఒక మనిషివేనా? మూవ్. బావా బావా వద్దు బావా, వద్దు బావా, బావా బావా బావా. జానకి నాన్న రే కళ్యాణ్ రామ్, సౌందర్యని తప్పిస్తావా? ముందు నిన్ను చంపుతాను రా. ఏ జానకి పవిత్రమైన ఈ గంగాజలం పూజ గదిలో ఉంచండి. అలాగే స్వామి. ఏ క్షణమైనా జానకి గారి ఒంటి మీదకి నందిని ఆత్మ వస్తే ఈ పవిత్ర గంగాజలం తన శిరస్సు పైన పోయండి. అప్పుడు నందిని ఆత్మ తన నుంచి దూరం అవుతుంది. అంతా శుభం జరుగుతుందమ్మా. జానకి 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 నీకేమైంది జానకి? జానకి జానకి నీకేమైంది జానకి? జానకి జానకి నాన్న నాన్న నువ్వు మాట్లాడుతున్నావు. తాతయ్య నాన్నకు మాట వచ్చేసింది. జానకి జానకి ఏమేం జానకి? ఏంటిదంతా? జానకి అసలేమేం జానకి? ఏమండి ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకేమైందండి? నాకేం కాలేదు. మీరు మీరు మాట్లాడుతున్నారండి. ఇన్నేళ్ల తర్వాత మీరు మాట్లాడుతున్నారు. మీకు మాటలు వచ్చేసేయండి. జానకి సౌందర్య అక్క నువ్వెప్పుడొచ్చావు? అది చూసావా మా ఆయన మాట్లాడుతున్నారక్క. ఈ మాట కోసం నేనెందరి దేవుడికో మొక్కుకున్నాను. ఆ దేవుడు నా బాధ విన్నట్టున్నాడు. అందుకే కరుణించాడక్క. ఏమండి? జానకి జానకి ఏమైంది నీకు? అయ్యో ఇదేంటి కళ్ళు తిరుగుతున్నాయి. సౌందర్య ఇప్పుడు జానకి చాలా రెస్ట్ అవసరం. లోపలికి తీసుకెళ్లి పడుకోబెట్టు. అలాగే పెద్దమ్మా. అది కాదండి. కాదు కాదులే. నేను ఏమండి వెళ్ళు, అది రెస్ట్ తీసుకో వెళ్ళు. పెద్దమ్మా నాన్నకు మాట వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ అమ్మని అలా చూశాక చాలా భయం వేసింది. సౌందర్య జానకినంత కోపంగా ఆవేశంగా నేనెప్పుడు చూడలేదు.
దుర్గా వదినా, నా గుండె ఆగిపోయిందేమో అనుకున్నాను. సమయానికి నువ్వు కలశంలోని తీర్థం జానకి వదిన మొహం మీద కొట్టావు గనక ఆ నందిని ఆత్మ బయటికి పోయింది. అమ్మా, నందిని ఆత్మ అంటున్నావు, నీకు ఈ విషయం ముందే తెలుసా? నా చరణ్కి నువ్వు నచ్చడం వల్లే వాడు నన్ను కన్నెత్తి చూడటం మానేసి నీ వల్ల పడ్డాడు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ చరణ్ని నిన్ను కలవనివ్వను. ఈ నందిని చచ్చింది కానీ ఈ కళ్ళు ఇంకా బ్రతికే ఉన్నాయి. చరణ్ని ప్రేమించి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావని నీకు అర్థమయ్యేలా చేసి నిన్ను చంపేస్తాను. నిన్ను చంపాకే నాకు ఆత్మశాంతి. ఏంటదినా ఇన్ని స్పెషల్స్ ఉండారు? అవునమ్మా, పార్వతి ఈరోజు నీకిష్టమైన మటన్ బిర్యానీ, చికెన్ తందూరి చేసిందమ్మా. తింటాను. నాకిష్టమైన మటన్ బిర్యానీ నేనెందుకు వదులుతాను? తింటాను. నాకు బాబాయ్ గారికి అనుమానం వచ్చి ఒకరోజు గురువుగారిని కలవడానికి వెళ్ళాం. అప్పటికే దుర్గా వదిన అక్కడ ఉంది. అన్ని విషయాలు తెలుసుకుంది. ఇంకా మా అనుమానం నిజమేనని మాకు అర్థమైంది. వదినా, ఒక చెడులో ఒక మంచి జరిగింది. అది కళ్యాణ్ రాముడికి మాట రావడం. జానకి ఒంట్లో నందిని ఆత్మ ప్రవేశించటం అనేది రుజువైంది గనక ఇక నందిని ఆత్మని శాశ్వతంగా ఎలా వదిలించుకోవాలో దాని గురించి ఆలోచించాలి. వదినా, ఈ విషయాలన్నీ ముందే చెప్తే మేమంతా కంగారు పడతామని, నీలోనే దాచుకొని ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించే పనిలో ఉన్నామని మాకిప్పుడే అర్థమైంది. ఇందాక జరిగిన సంఘటన గురించి తలుచుకుంటుంటే సరైన టైంలో మీరు రావటం, జానకి మీద తీర్థం కొట్టడం, ఇదంతా మీ ప్లానేనని నాకు అనిపిస్తుంది. నా అనుమానం నిజమేనా? అవును కళ్యాణ్, నందిని ఆత్మ నిజంగా జానకి ఒంట్లో ఉందో లేదో తెలుసుకోవడం కోసమే సౌందర్యచరణ్తో నేనిలా ప్లాన్ చేశాను. పెద్దమ్మా, ఏదో ముఖ్యమైన విషయం అన్నావు, ఏంటది? సౌందర్య, మీ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఏదో ఒక అనర్థం జరుగుతూనే ఉంది. అలా ఎందుకు జరుగుతుందో వెతికే మార్గంలో నాకు కొన్ని అనుమానాలు కలిగాయి. అవి కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరొక పని చేయాలి. ఏంటో చెప్పండి అత్తయ్య గారు. చరణ్, నువ్వు సౌందర్య సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషాన్ని ఓర్వలేని వాళ్ళు ఎవరై ఉంటారు చెప్పు? సౌందర్య, పోనీ నువ్వు చెప్పు. మేమంటే ఓర్వలేని వాళ్ళు ఒకరే ఉండేవారు పెద్దమ్మ, ఆ నందిని. తనైతే కారు యాక్సిడెంట్లో అర్ధాంతరంగా చనిపోయింది కదా. తను తప్ప మా జంటని ద్వేషించే వాళ్ళు ఎవరూ లేరు అత్తయ్య గారు. ఇప్పుడు ఆ నందిని మిమ్మల్ని ద్వేషిస్తూనే ఉందని నా అనుమానం. ఏంటత్తయ్య గారు మీరు అనేది? చనిపోయిన మనిషి ఇంకా ద్వేషించడం ఏముంటుంది? ఆత్మై ద్వేషిస్తూ ఉంది. జానకి ఒంట్లోకి నందిని ఆత్మ ప్రవేశించి ఈ అనర్థాలకి కారణం అవుతోంది. అది తెలుసుకోవడం కోసమే ఈ రాత్రికి మీరు అన్యోన్యంగా ఉన్నట్టు, చాలా సంతోషంగా ఉన్నట్టు కనిపించాలి. మీరలా కనిపిస్తేనే ఆ నందిని ఆత్మ అస్సలు తట్టుకోలేదు. జానకి శరీరంలోకి తప్పకుండా ప్రవేశించి
మిమ్మల్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అన్ని విషయాలు రుజువైపోతాయి. పెద్దమ్మా, అమ్మ ఒంట్లోకి నందిని ఆత్మ రావడం ఏంటి? అమ్మ గురించి నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మా. అత్తయ్య గారు, మీ అనుమానం నిజమైతే ఇది చాలా రిస్క్ అవుతుందేమో. ఒక పెద్ద ప్రమాదం నుంచి బయటపడాలంటే ఈ మాత్రం ధైర్యం చేయక తప్పదు చరణ్. ఈ ప్లాన్ మీరు యాక్సెప్ట్ చేయాలి. పెద్దమ్మా, నువ్వు మా అమ్మ కోసం, ఈ కుటుంబం కోసం ఇంతగా నిలబడుతున్నప్పుడు నీ మాటని ఏ విషయంలోనూ మేము కాదనేదే ఉండదు. ఎంత రిస్క్ అయినా పర్లేదు పెద్దమ్మా. నేను చరణ్ రెడీ. అలాగే సౌందర్య, నిన్ను జానకిని కాపాడుకోవడం నా బాధ్యత. వదినా, మేము ఏ ఒక్కరికి ద్రోహం చేయలేదు. సౌందర్య నందినికి చేసిన అన్యాయం కూడా ఏమీ లేదు. చరణ్ సౌందర్యని ఇష్టపడ్డాడు, సౌందర్య చరణ్ ఇష్టపడింది. మొదటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం ఆ నందినికి నచ్చేది కాదు కళ్యాణ్. అందుకే జానకి శరీరాన్ని ఎంచుకుని వీళ్ళిద్దరినీ విడదీయాలనుకుంటోంది. ఇది నేను ద్వారకా సీసీటీవీ ఫుటేజ్ ఆధారం ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. అమ్మా, రా ద్వారకా, కూర్చో. నీకోసమే వెయిట్ చేస్తున్నాను ద్వారకా. సీసీ ఫుటేజ్ కాపీ చేసి పెన్ డ్రైవ్లో తీసుకొచ్చానమ్మా. వెరీ గుడ్ ద్వారకా, ఒకసారి ప్లే చేయి. అలాగే అమ్మా. ఇది సౌందర్య పెళ్లపటి ఫుటేజ్. అవునమ్మా. సౌందర్యని సంచిలో కుక్కి పారేసి ఎవరో ఇంట్లోంచి బయటపడేశారు. కానీ అలా పడేసిందెవరో కనిపించడం లేదే. అవునమ్మా. అలానే మెకానిక్ మళ్ళీ ఇంటి దగ్గర వీడియోలో ఆ మెకానిక్ని ఎవరు బెదిరించారో వాడు ఆ భయంతో పారిపోయాడు, యాక్సిడెంట్కి గురయ్యాడు. కానీ వాడిని బెదిరించిందెవరో, పారిపోయేలా చేసిందెవరో కూడా రికార్డ్ అవ్వలేదు. ఇది ఆ ఫుటేజ్. నేను జానకి గారింటికి బయలుదేరలేదు. అమ్మో! ఆశ్చర్యంగా ఉంది ద్వారకా. నాకు కూడా షాకింగ్గా ఉందమ్మా, నమ్మబుద్ధి కాలేదు. కొన్ని కేసులలో చాలా అరుదుగా ఇలాంటివి జరుగుతుంటాయి ద్వారకా. మనిషి చనిపోయి బాడీ నుంచి వేరైన ఆత్మలు ప్రతీకారం తీర్చుకున్నట్టు కొన్ని ఇన్సిడెంట్స్ జరగడం చాలా రేరుగా వింటూ ఉంటాం. ఇవి కూడా అలాంటి సంఘటనలేనని నాకు అనిపిస్తోంది. ఏంటమ్మా నువ్వు అనేది? అవును ద్వారకా, చరణ్ని ఎంతగా ప్రాణంగానూ ప్రేమించి చరణ్ని పెళ్లి చేసుకోవాలనే కోరిక తీరకుండానే ఆ నందిని చనిపోయింది. యాక్సిడెంట్లో చనిపోయిన నందిని కళ్లే జానకి పెట్టాం. నందిని చనిపోయింది గాని నందిని కళ్ళు బతికే ఉన్నాయి. తన కోరిక తీరకుండానే చనిపోయిన నందిని ఆత్మ తన కళ్ళని వెతుక్కుంటూ జానకి దగ్గరకు వచ్చినట్టుంది. జానకి ఒంట్లో ఆవహించి నందిని ఆత్మే
సౌందర్యం మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అత్తయ్య, కాబట్టి ఖచ్చితంగా ఇది ఆ నందిని ఆత్మే అయ్యుంటుంది, లేదా జానకికి ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం అయ్యుంటుంది. ఆ రోజు పెళ్లిలో సౌందర్య గాయం చేసి ఎవరు తీసుకెళ్లేలా చేసింది ఆ నందినియే. జానకి కత్తితో తనని తానే పొడుచుకునేలా చేసింది. మెకానిక్ మల్లికి యాక్సిడెంట్ జరిగేలా చేసి వాణ్ణి హాస్పిటల్ పాలు చేసింది కూడా ఆ నందిని ఆత్మే. ఇప్పుడు ఆ ఆత్మ ప్రతీకారం నుంచి జానకి సౌందర్యాలని కాపాడుకోవాలి. వచ్చే అమావాస్య రోజు దానికి సంబంధించిన ఏర్పాట్లు చేయించాను. మీరంతా ధైర్యంగా ఉండండి. సౌందర్య, దేని గురించి అంత టెన్షన్ పడుతున్నావు? మనం పరిచయం దగ్గర నుంచి ప్రేమించుకోవడం వరకు అంతా బానే ఉంది. కానీ మన పెళ్లి టాపిక్ వచ్చినప్పటి నుంచి పెళ్ళయ్యాక ఇప్పటిదాకా ఏదో ఒక నెగటివ్ ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. దేని గురించే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు? అవును చరణ్, ఆ నందిని బ్రతికున్నప్పుడు మనల్ని వేరు చేయాలని ప్రయత్నించింది. తను చచ్చాక కూడా మనల్ని వదిలిపెట్టకుండా మళ్ళీ వేరు చేయాలని చూస్తుంది. నువ్వంటే తనకు అంత ప్రేమేంటి? నందిని చిన్నప్పటి నుంచి నాతో చాలా చనువుగా ఉండేది. నేనంటే చాలా ఇష్టం. బావా బావా అంటూ నా వెంటే తిరుగుతూ ఉండేది. ఉండు, ఏ రాక్షసి, ఏమైంది? ఈ కట్టేంటి? బావా నువ్వు సూపర్. చూసావా అత్త, నువ్వు అడిగావు చేతి కట్టేంటి అని. దాంట్లో కంగారుందే కానీ ప్రేమ లేదు. కానీ బావ అడిగిన దాంట్లో ఎంత ప్రేమ ఉందో చూసావా? ముందు ఆ కట్టేంటో చెప్పు. ఉండు, ముందు బావకి చూపించాలి. చూడు బావా. మేనమామ కూతురు అన్న తర్వాత పరాయి ఆడపిల్లని దూరం పెట్టినట్టు పెట్టలేం కదా. నేను కూడా కాస్త చనువుగా మాట్లాడేవాణ్ణి, కానీ అదే తప్పయింది. ఆ చనువే ప్రేమ అనుకుంది. ప్రేమ పిచ్చి ముదిరి చివరికి ప్రాణాల మీదకే తెచ్చుకుంది. నందిని మన విషయంలో శత్రుత్వం పెంచుకున్నా తన కళ్ళ వల్లే మా అమ్మాయి లోకం చూడగలుగుతుంది. ఆ కృతజ్ఞత మనకుంది, కానీ తను మాత్రం ఇంకా మన మీద పగ సాధిస్తూనే ఉంది. అదే భయంగా ఉంది చరణ్. ఈ సమస్యల నుంచి ఎలా బయటపడాలో, దీనికి శాశ్వత పరిష్కారం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సౌందర్య, నువ్వేం టెన్షన్ పడకు. దుర్గా అత్తయ్య అందరికంటే ముందు ఈ విషయం తెలుసుకుంది. దీనికి పరిష్కార మార్గం వెతికే పనిలో ఉంది. తప్పకుండా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేస్తుంది. నువ్వు కాసేపు ఇవేవీ ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండు. ఏ నక్షత్ర, నువ్వు అసలు మనిషివేనా? ఏమైంది మురారి? తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నావు. రౌడీల్ని పెట్టించి నన్ను టోర్నమెంట్ కు వెళ్ళనివ్వకుండా ప్రయత్నించింది నువ్వు కదా? నేను అలాంటి ప్రయత్నం చేయలేదు. నీ సక్సెస్ ను నేనెందుకు కొట్టుకుంటాను? నువ్వు ఏ రౌడీలతో అయితే మాట్లాడి అడ్డుకున్నావో ఆ రౌడీలే నీ గురించి అన్ని నిజాలు వాగాడు. ఇప్పుడే నిన్ను బయటికి గెంటేస్తాను. పోయికొనిచ్చి